హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ క్రియేషన్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను హై ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక పెద్ద గ్లాస్తో బ్రౌన్ రైస్ తీసుకున్నా. మీరు పచ్చి బియ్యం కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనైతే బ్రౌన్ రైస్ తీసుకున్నాను 1 గ్లాసు పెద్ద గ్లాస్తో. ఆ తర్వాత చిన్న గ్లాస్తో ఒక టీ గ్లాస్ అంత సైజు గ్లాస్తో ఇది ఉలవలు తీసుకున్నాను అనమాట. ఉలవలు 1 గ్లాసు. ఆ తర్వాత పెసరపప్పు, అది కూడా చిన్న గ్లాస్తోని. ఈ పప్పులన్నీ చిన్న గ్లాస్తో వేసుకున్నాను. పెసరపప్పు 1 గ్లాసు, పచ్చినిపప్పు 1 గ్లాసు, ఆ తర్వాత కందిపప్పు 1 గ్లాస్ అనమాట. ఇలా అన్ని రకాల పప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత ఉద్దిపప్పు 1 గ్లాస్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇది అలసందలు అంటారు, మీరేమంటారో నాకు తెలీదు, అందుకే చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఈ పప్పు అనమాట, ఇది అలసందలు, ఇది వైట్ కలర్ అలసందలు. ఇవి కూడా వేసుకున్నాను. మీకు ఇంకా ఏదైనా పప్పులు మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మెంతులు 1 స్పూన్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని ఒక 4 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టి ఇది ఒక 6 అవర్స్ నానాలన్నమాట. 5 to 6 అవర్స్ బాగా నానితే ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను మిక్సీ పట్టేసుకున్నాను. 6 అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకున్నా. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఓవర్ నైట్ అలానే ఉంచేసేవాళ్ళు అనమాట. చూడండి, బాగా కలుపుకొని. ఈ ప్రోటీన్ దోశ వచ్చి మనము డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మార్నింగ్ టిఫిన్లో కానీ 2 దోశలు తిన్నారంటే మీకు ఈవినింగ్ వరకు ఆకలేదనమాట, అంత హై ప్రోటీన్ ఇది. సో ఆకలి ఉండదు, నీరసంగానూ ఉండదు, బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. పిల్లలకైతే ఇంకా చాలా మంచిదన్నమాట. వాళ్ళు ఎక్కువ ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే చాలా మంచిది. ఇలా ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ చూడండి, కొద్దిగా పొంగింది కదా. నార్మల్గా నైట్ పెట్టడం కంటే ఇప్పుడు పొంగిందనమాట కొద్దిగా. ఆ తర్వాత దీన్ని మనం ఒక చిన్న బౌల్లో వేసుకొని దోశ పోసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ కావాలో అంత వేసుకోవాలన్నమాట చూసుకొని. ఆ తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ దోశ కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట. మీకు కావాలనుకుంటే మీరు పచ్చిబియ్యం కొంచెం 2 గ్లాస్ వేసుకోండి, అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, దోశ వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం పప్పులన్నీ వేసాం కదా, అలానే ఫ్రై చేస్తే అంతగా బాగోదు. మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఆ పైనంతా బాగా ఉడుకుతుంది ఆవిరికి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఆ పప్పుల స్మెల్ అంతా రాకుండా కొంచెం బాగుంటుంది. చూసారు కదా, బాగా కాలిందనమాట దోశ 1 సైడు. మూత పెట్టుకుంటే బాగా వస్తుంది, మూత పెట్టుకొని చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక సైడ్ కూడా బాగా కాల్చుకోవాలన్నమాట దోశని. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే పచ్చి బియ్యం వేసుకొని చేసుకోండి. లేదు మాకు హెల్దీగా ఉంటే చాలు, క్రిస్పీగా అట్లంతా మనం చూడమనుకుంటే మీరు బ్రౌన్ రైసే వేసుకోండి. నేను ఎలా వేసుకున్నానో అలా వేసుకోండి. చూసారు కదా, దోశలు బాగా వచ్చేసాయి. 2 దోశలు తింటే చాలండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ. చాలా హెల్దీ ఫుడ్డు, మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. పల్లీ చట్నీతో కానీ, కారం చట్నీతో కానీ, అదే ఎర్రకారం చట్నీ ఉంటుంది కదా, దాంతో కానీ తినచ్చు. నా వీడియో నచ్చితే లైక్